అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణము, దీపం పథకము మరియు 3 గ్యాస్ సిలిండర్ పథకం ఇచ్చింది. ఇప్పుడు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు బీమా సఖి యోజనను ప్రారంభించబోతుంది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే, గ్రామ మహిళలకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వడం. ప్రభుత్వం LICతో ఒప్పందం కుదుర్చుకుంది. IRDA మార్గదర్శకాల ప్రకారం మహిళలను ఎంపిక చేస్తారు. మొదటి సంవత్సరం 7,000 గాను, రెండవ సంవత్సరం 6,000 గాను, మూడో సంవత్సరం నుంచి 5,000 గాను అదనంగా బోనస్ మరియు కమిషన్ లభించను. ఈ పథకానికి అర్హత కావాలంటే 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రం అప్లై చేసుకోగలరు. ఇప్పటికే LIC ఏజెంట్లు, ఉద్యోగస్తులు, కుటుంబాలు వీటికి అనర్హుడు. మిత్రులారా, బీమా సఖి యోజన వల్ల గ్రామీణ మహిళలకు బంగారం అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఉపాధి లేని వారు తప్పనిసరిగా అప్లై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.